హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆవకాయ పచ్చడి పెడుతున్నా. నిల్వ పచ్చడి. ఒక 20 కాయలను తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నా ఫ్రెండ్స్. నేను వీటిని ఇప్పుడు ఆవకాయ ఎలా పెట్టాలనేది ఏంటనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇవి దీంతో ఎన్ని గ్లాసులు అవుతుందనేది కొలుచుకుందాము. ఫస్ట్ ఈ గ్లాస్తో 9 గ్లాసులు అయ్యావి. 9 గ్లాసులు ముక్కలు వచ్చాయి. ఇది ఈ 9 గ్లాసులకి గ్లాస్ చొప్పున ఆవాలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి పచ్చి ఆవాలు. ఈ పచ్చి ఆవాలు ఇది గ్లాసులు కొలుచుకొని తీసుకుంటాను. ఇక్కడ కరెక్ట్ గ్లాసులు ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఆవాలు అనేది మనం కొద్దిగా ఇది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పొడి చేసుకోవాలి. ఓకే, ఈ గ్లాసు ఆవాలని మంచిగా పౌడర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఆఫ్, అంటే ఇది మనం గ్లాసులు తీసుకున్నాం కదా, దీనికి ఆఫ్ అనేది ఇక్కడికి వస్తుంది. జస్ట్ ఇంతవరకు మెంతులు తీసుకుందామా. ఆ మెంతులే ఇవి సరిపోతాయి. ఇవి నెక్స్ట్ గడ్డ సాల్ట్ కూడా ఇది గ్లాసులే తీసుకున్నాను. ఇది కూడా మీకు కొలు చూపిస్తా. ఇవి 9 గ్లాసుల ముక్కలు కాబట్టి గ్లాసుల ఆవాలు, నెక్స్ట్ గ్లాసుల సాల్ట్. ఓకే, ఈ గడ్డ సాల్ట్ అనేది మిక్సీలో కొట్టి మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సాల్ట్. ఓకే, నెక్స్ట్ నేను వెల్లుల్లిపాయలు కూడా గ్లాసులే తీసుకున్నాను ఫ్రెండ్స్. గ్లాసులు వెల్లుల్లిపాయలు తీసుకున్నా. ఇవి కొన్ని కచ్చాగా తీసుకోవాలి, కొన్ని ఆవకాయలో వేసుకుందామా. వేసేటప్పుడు మీకు చూపిస్తా. ఓకే, నెక్స్ట్ ఇది పసుపు అనేది మనం పచ్చడి పెట్టుకున్నప్పుడు యాడ్ చేస్తాను. ఎంత యాడ్ చేస్తాను అనేది చెప్పుకుంటాను మీకు. ఓకే, నెక్స్ట్ చూసారా ఈస్టర్న్ కారం పొడి అని. ఈస్టర్న్ కారం పొడి అనేది డీమార్ట్లో దొరుకుతుందండి. చాలా బాగుంటుంది. కలర్ అవని
కారం అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఈస్టర్న్ కారం పొడి అనేది తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే నేను ఈ గ్లాస్తో ఇప్పుడు గ్లాసుడు సాల్టు, ఆవాలు, వెల్లుల్లిపాయలు ఎలా తీసుకున్నానో కారం పొడి కూడా ఒక గ్లాసుడు తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, వేసుకుందామా? చూసారా కలరు రెడ్గా ఉంది. కలరు గ్లాసుడు కారం పొడి తీసుకున్నా. ఓకే, గ్లాసుడు కారం పొడి తీసుకున్నా. మనకి ఒకవేళ ఈ కారం పొడి కానీ సరిపోయినట్టయితే కొద్దిగా లైట్గా యాడ్ చేయవచ్చు, కానీ నాకైతే సరిపోతుంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ నేను ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. నేను నువ్వుల ఆయిల్ కానీ లేదా పల్లి ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను. ఎందుకనంటే మనకి పచ్చడి ఏంటంటే ఒకసారి పల్లి ఆయిల్ ఉన్నది లేదా నువ్వుల నూనె అనేది కొంచెం జిడ్డు వాసన వస్తాయి, అది మంచి ఆయిల్ కాకపోతే. అందుకే నేను ఫ్రీడమ్ తీసుకుంటున్నా. ఇంతకుముందు మామిడికాయ ఆవకాయ పట్టేటప్పుడు ఫ్రీడమ్ ఆయిల్తోనే చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కూడా ఈ ఆయిల్తోనే చేస్తున్నా. నేను ఈ 9 గ్లాసుల అంటే 20 కాయలు మామిడికాయకి 1 కిలో ఆయిల్ ప్యాకెట్ వేస్తున్నా, కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అయితే ఈ ఆవాలు, నెక్స్ట్ ఈ మెంతులు అనేది మనం ఫ్రై చేసి పౌడర్ చేసుకుందామా? ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఆవాలు మెంతులు అనేది ఫ్రై చేసుకోవాలి కాబట్టి గిన్నె పెట్టాను. తడి మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తడి అనేది ఉండకూడదండి. తడి ఉందంటే అసలు పచ్చడి అనేది మనం పెట్టినా వేస్ట్ అయిపోతుంది మొత్తం అంతా. తడి అనేది అస్సలు టచ్ అవ్వకూడదు. మనం చేసిన ప్లేస్ అవ్వని, చేసిన తర్వాత మనం పచ్చడి పెట్టే ప్లేస్ అవ్వని, ఏదవ్వని పొడి ప్లేసు లాంటిది చూసుకొని పెట్టాలి. తడి ప్లేస్ అయితే మాత్రం పచ్చడి అనేది తేమ ఉన్న ప్లేస్లో మాత్రం పచ్చడిలు పెట్టకూడదు. ఓకే, ఈ ఆవాలనేది డైరెక్ట్ వేస్తున్నా. ఇవి ఇలానే ఫ్రై చేయాలి, ఆయిల్ ఏం వేయాల్సిన లేదు. సిమ్లో పెట్టి, నేను ఆల్రెడీ సిమ్లోనే పెట్టాను, సిమ్లో పెట్టి ఇవి ఫ్రై చేయాలి. లేదనంటే మాడిపోతుంది. మాడిపోతే పచ్చడి మా ఫ్లేవర్ బాగోదు. ఓకే, ఆవాలు బాగా వేగాయి. ఇప్పుడు ఈ ఆవాలని తీసేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ గిన్నెలోనే మెంతులు వేసుకుంటున్నా. మెంతులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఫ్రై చేయాలి, హైలో ఫ్రై చేయొద్దు అస్సలు. ఓకే, ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇవి తీసేస్తున్నా.
ఇది ఇప్పుడు ఈ ఆవాలు ఈ మెంతులు అనేది సపరేట్ పౌడర్ చేసుకుందాము మిక్సీలో. ఓకే 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 ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి చేస్తున్నా. ఫస్ట్ దండం పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇగో ముక్కలన్నీ ఆయిల్లో కలిసేటట్టు కలుపుకుంటున్నా. వేడన్నం పెట్టిండ్రా పొయ్యి మీద? బాగా కలుపుకోవాలంట ఫ్రెండ్స్. ఎందుకు కలపాలో నాకు తెలీదు, కానీ కలుపుతున్నాను. కలపమంటున్నారు మా పెద్దవాళ్ళు, చెప్తున్నారు, చెప్పారు, కలుపుతున్నాను. అంటే ఎంత బాగా కలుపుకుంటే ఆయిల్ అనేది ముక్కలకి అంత బాగా పడుతుంది అన్నమాట. అదే చూడు. ఓకే కలుపుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఆవు పిండి వేస్తున్నానండి. నెక్స్ట్ కారం పొడి, సాల్ట్ వేసుకుంటున్నా. మమ్మీ మెంతిపొడి. నెక్స్ట్ మెంతిపొడి. నెక్స్ట్ ఇది ఓన్లీ వెల్లుల్లిపాయలండి, కచ్చా పేస్ట్ కొట్టుకున్న వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. కొన్ని వెల్లుల్లిపాయలే వేస్తున్నా ఇప్పుడు, తర్వాత వేసుకుందామా, మొత్తం కలిపేద్దామా. మమ్మీ కాదు మంచిగా కనబడుతుంది. రైట్, ఇప్పుడు ఆయిల్ వేసి కలుపుక. కొన్ని మెంతులు ఉన్నాయి, మెంతులు ఉన్నాయి కొంచెం చేసుకొని చెప్పు. కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మెంతులు పొడిగా మెంతులు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేద్దామా. ఆయిల్ అయితే వేసుకున్నా. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చేస్తున్నా ఈ పచ్చడి. మంచిగా వస్తుందో అట్ర ప్లాప్ అయిపోతుందో ఏమో, ఆ దేవుడు దండం పెట్టుకున్నాను మంచిగా అవ్వాలని. మంచిది రావాలని దీన్ని బాగా కలిపాను కదా,
ఉప్పు కారం అనేది మనకి 2-3 డేస్ తర్వాత తెలుస్తుంది. అప్పుడు కొంచెం యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దామా మనకు అంత సరిపోయిందో లేదనేది. చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఇంకా దీంట్లో వెల్లుల్లిపాయలు వేయాలి. ఆ వెల్లుల్లిపాయలు అనేది మనం 2 డేస్ తర్వాత యాడ్ చేద్దామా? వెల్లుల్లిపాయలు అనేది ఇంకొద్దిగా ఆయిల్ వేద్దామా దీంట్లో? ఊరుతుంది చాలే. ఓకే, బాగా ఇలా చూడమ్మా, కలర్ పడుతుంది. బాగుంది కలర్ వచ్చి. దీన్నైతే ఫస్ట్ తేమ లేని ప్లేస్లో పెట్టుకోండి. తగుంటే మాత్రం పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని వేరే దాంట్లో తీసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలుపుకునేటప్పుడు ఇది స్టీల్ బేసిన్లోని వెడల్పుది ఏదైనా ప్లాస్టిక్ టబ్ టైప్లోని పచ్చడి అనేది కలుపుకోండి. కానీ కలిపి మళ్ళీ మనం ఇలాంటి ప్లాస్టిక్ దాంట్లో లేదంటే జాడి ఇలాంటి దాంట్లోని మీరు అది నిల్వ చేయాలి. కానీ స్టీల్ దాంట్లో ఎట్టి పరిస్థితిలోని ఆవకాయ అనేది పెట్టొద్దు. ఎందుకంటే అది ఆవకాయ టేస్ట్ మారిపోతుంది. అందుకే ఇగో మొత్తం నేను ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటున్నా. ఇది మళ్ళీ ఈరోజు ఏం వారం? మంగళవారం. మళ్ళీ నేను ఫ్రైడే రోజు ఓపెన్ చేసి చూసుకుంటాను. అప్పుడు దీనికి ఏంటి సరిపోవట్లేదు అనేది, ఉప్పు కారం అనేది మనం అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా ఆ రోజునే వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వేసాను నేను. వెల్లుల్లిపాయలు అనేవి మనం ఎన్నైనా వేసుకోవచ్చు, అది మన ఆప్షన్. మొత్తం ప్లాస్టిక్ లేదా జాడి ఉన్న దాంట్లోని ఇది నిల్వ పెట్టుకోండి. స్టీల్ అయితే వద్దండి. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనం దీని మూత క్లోజ్ చేసేస్తున్నాం. 3 డేస్ తర్వాత అంటే ఫ్రైడే రోజు మళ్ళీ నేను ఓపెన్ చేసి టేస్ట్ అనేది ఎలా ఉన్నది ఏంటనేది, ఏంటి తక్కువైంది కూడా అప్పుడే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా దీంట్లో రైస్ కలుపుకుందామా, ఎలా వచ్చింది ఏంటనేది. కూర్చో కూర్చో, వినపడదా? కూర్చో. ఓకే, చూడండి భలేగా ఉంది కదా కలర్ అంతా. అసలు నేను మామిడికాయ పచ్చడి పెడుతుంటే చాలామంది వచ్చారు ఇక్కడికి చూడడానికి, ఎలా చేస్తున్నాను ఏటా అని. వాళ్ళకే ఇస్తాను ఒక్కొక్క ముద్ద. ఓకే, ఒక్కొక్క ముద్ద చెప్పు. తిని ఎట్లుందో చెప్పు. తిని దగ్గర బాగా చెప్పు. అందరు చెప్పండి ఒకసారి. ఓకే,
చెయ్యితే లాగేస్తా ఏడనాలమ్మా ఏడనాలి అడుగు తింటాను సూపర్ ఎలా ఉంది సూపర్ బ్రహ్మాండంగా ఉంది ఎక్సలెంట్గా ఉంది నాకు కలిపి ఆనందం తిండ్రెస్ కలిపి మంచిపోయి కుమ్మంది వాడు నువ్వు తిందిరా చేయాలని గిన్నెలేదా చేయట్లేక బాగుంది సూపర్గా ఉంది వేస్తాను సినిమాని నిలగే కావాలి చేస్తుంది ఓకే తినా ఓకే అందరూ టేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఏదో నేను ఫీల్ అవుతానని బాగుంది అంటున్నారు. నేను టేస్ట్ చేస్తా, మీకు చెప్పేస్తా. ఓకే ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడే అన్నీ వేసాం కాబట్టి దాని ఫ్లేవర్ వస్తుంది మనకి. 2-3 డేస్లోని కొంచెం టేస్ట్ మారుతుంది. 1 మంత్ 2 మంత్స్లో ఇంకా టేస్ట్ వస్తుంది. ఓకే అమ్మో కారం అయితే బీభత్సంగా ఉంది. మా అబ్బాయి కూడా ఒక ముద్ద పెడుతున్నా. బాగుంది. ఇస్తొద్దు అన్న నువ్వు తినవా సూపర్. ఎంత కొమ్మాలనిపిస్తుంది. ఇష్టం అక్క చూడు ఎట్లుందిరా వీరు. ఓకే ఇప్పుడు ఎన్నరా ముక్క తినాలి. గట్టిగా ఉంది, మళ్ళీ తీయద్దు. చిన్న పుల్లకాయలు అవి పుల్లగా ఉన్నాయి. ఇగో ఒక ముక్క అయితే తింటున్నాను. తిన ఓకే కొరకు కొరకు కరెక్ట్ కరెక్ట్ నువ్వు తింటుండే నీతో పులిపోయిపోయిందా? పులుపు అయితే బేభాగంగా ఉందా బా. ఇప్పుడున్న నీళ్ళు పెట్టి దేవుని దగ్గర పెట్టి ఓకే అదే పెడతా పచ్చడి అయితే బాగుంది ఫ్రెండ్స్. అదే 3 డేస్ తర్వాత చూద్దామా, వాసన రావాలి. అప్పుడు కూడా మొత్తం అందరం కూర్చొని తింటాము మహానుభావుడి సినిమా లాగా. ఓకే ఏది నచ్చిందా? తర్వాత చూద్దామా, అప్పుడు తిందామా, అప్పుడు ఎలాగున్నది ఏంటని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్రస్తుతానికైతే ఈ 3 డేస్ తర్వాత నెక్స్ట్ వీడియో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొన్న మంగళవారం రోజు పచ్చడి కలుపుకున్నాం కదా, ఈరోజు ఫ్రైడే. 3 డేస్ అయ్యింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి దీని ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అన్నీ చూసుకొని నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కలుపుకుందామా దీంట్లో. ఇప్పుడు ఎక్కువైతేనే స్మెల్ అయితే భలే వస్తుంది. ఉప్పు తక్కువ, కలుపుకుంటా ఒకసారి. ఉప్పు తక్కువ ఉంది అక్క, ఉప్పు తీసుకురా. నాకైతే ఆవకాయ వాసన భలే వస్తుందండి. అసలు వాసన తట్టుకోలేకపోతున్నాను, ఆనందం తట్టుకోలేకపోతున్నా. అమ్మ ఉప్పు డబ్బా తీసుకో, ఉప్పు డబ్బా. దీంట్లో కూడా ఆయిల్ తగ్గింది, ఆయిల్ ఒకటి. నెక్స్ట్ మన ఇప్పుడు సాల్ట్ అన్నీ చూసుకుందామా ఒకసారి ఎలా వచ్చిందో ఏంటనేది. ఓకేనా, ముక్కలైతే బాగా నానాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇది టేస్ట్ చేద్దామా.
అయిపోయింది. ఒకసారి ఇది టేస్ట్ చేద్దామా ఎలాగుంది ఏటనేది. ఉప్పు వేయాలి ఫ్రెండ్స్. ఉప్పు తక్కువ చెప్పలేదు, ఉప్పు తక్కువ. ఉప్పు తక్కువైంది. నాకు వద్దు, ఉప్పు కలుపు, ఉప్పు కలుపు. ఇది ఒకసారి చూడు. ఒకసారి మా సిస్టర్ ఉన్నారు, తనకు కొద్దిగా వేసిస్తా. నానా ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు కారం అయితే కరెక్ట్గా ఉంది, సాల్ట్ తగ్గింది. సాల్ట్ అనేది యాడ్ చేస్తాను ఇప్పుడు నేను కొద్దిగా. కొంచెం రైట్. ఇగో అంటే ఒక 2 స్పూన్లాగా వేసాను సాల్ట్ అనేది. నెక్స్ట్ మనకి వెల్లుల్లిపాయలు కూడా వద్దులే సరిపోయింది. కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఓకే, ఈ కొద్దిగా వేస్తున్నాను. ఓకేనా, వెల్లుల్లిపాయలు వేసా. నెక్స్ట్ ఆయిల్ కూడా మనకి పచ్చడి కనిపిస్తుంది కానీ ఆయిల్ అయితే అంత తేలినట్టు ఏం కనిపించట్లేదు. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేద్దామా. ఓకే, మొత్తం కలిపిసుకుందామా ఫ్రెండ్స్. నాకైతే ముక్క భలే కలర్గా భలే కనిపిస్తుంది. అసలు నా చేతితో నేనే ఫస్ట్ టైం ఇలా చేసానా అనిపిస్తుంది. ఎక్కువ తినేస్తే కడుపు చెడిపోద్దని తినట్లేదు, కానీ అబ్బా వాసన అయితే భలే వస్తుంది. భలే నచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ముక్కు కూడాను ఇది వేరు, కొంచెం 2 ముక్కలు నానింది అనుకుంటా బాగా. చూడండి, ఒక ముక్క కూడా తిని చెప్తాను నేను ఇప్పుడు, ఎందుకంటే అసలు నేను ఆగలేకపోతున్నాను. తినేస్తా ఏదైతే అయ్యింది. నాకు 2 వక్కలు లేక అన్నం లెక్కలో చూడు. ఓకే, ఇప్పుడు దీంట్లోనైతే ఒక ముక్క తినేస్తాను నేను. తినేస్తా ఏదైతే అయ్యింది, ఎందుకంటే నా ఆత్రం ఆగట్లేదు. బాబా బాబా ఏమైనా ఉన్నదా? నాకిన ఫుల్ కాటు. చాలా బాగుంది ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంది. అసలు వేడి వేడి అన్నంలో తింటే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్నం పెట్టుకున్నా మంచిగా రావాలని, చాలా బాగా కుదిరింది. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు ఆయిల్, వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, టేస్ట్ చేశాను కాబట్టి కరెక్ట్గా అయితే సాల్ట్ సరిపోయింది. ఇంకా మనకి ఇది ఒక జస్ట్ 1 మంత్ తరువాత అయితే ఇంకా టేస్ట్ మారుతుంది ఫ్రెండ్స్, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఓకే, మీకు ఈ చేసిన ఈ మామిడికాయ తాలూకా ఆవకాయ పచ్చడి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే పిచ్చగా నచ్చింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.